వెల్కమ్ టు స్టార్ ఆంధ్ర న్యూస్. జనవాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డును తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ 76వ వార్డు డంపింగ్ యార్డు పోరాట కమిటీ స్పష్టం చేసింది. డంపింగ్ యార్డ్ నిరసన. జనవాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డును తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ 76వ వార్డు డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేసింది. 16 గ్రామాల ప్రజలు పడుతున్న దుర్గంధ సమస్యను పరిష్కరించాల్సిన నాయకులు పట్టించుకోవడం లేదని అంటూ గొంతెత్తి నినాదించారు. గత కొన్నేళ్లుగా ఈ పోరాటం చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న నాయకులు, అధికారులు ముద్దు నిద్ర వహిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వార్డుల చెత్తను తెచ్చి మా నెత్తిని వేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. జీవీఎంసీ కమిషనర్ గాజువాకలో జరిగే సమీక్షకు వచ్చినప్పుడు ఆయన్ని ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్కు లేదా అని ప్రశ్నించారు. ఇండోర్ డంపింగ్ యార్డు ప్రతిపాదనను విరమించుకుని ఇక్కడ డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మేము గత 3 రోజులు బట్టి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం చేసిన నుంచి అంటే గత 12-13 సంవత్సరాల బట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా దప్పదప్పాలుగా కార్యక్రమాలు చేస్తున్నా ఇది తీస్తామని చెప్పి అధికారులు చెప్తూ తప్ప, పాలకులు చెప్తూ తప్ప తీయటం లేదు. మరి గత 3 రోజుల బట్టి కూడా మేము ఈ ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా చేస్తుంటే మొన్న మాతో పాటు మాకు ఎందుకంటే జేఏసీ కమిటీ చైర్మన్ కూడా పెట్టాం, గంగం శ్రీ కార్పొరేటర్ని. ఆయన కూడా మొన్న ఇక్కడ సమావేశం పెట్టారు. మరి జీవీఎంసీ మెయిన్ కమిషనర్ ఇక్కడ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, మిగతా అధికారులు వచ్చారు. నేను ధర్నా చేస్తున్నాను కాబట్టి కనీసం మరి గంగశ్రీ గారు మరి అధికారులు ఒప్పించు, ఎమ్మెల్యే గారిని ఒప్పించి నేను తీసుకొచ్చింటే బాగుండేది. మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారి వార్డులు శంకుస్థాపనకు వచ్చారు, బాబు జయచంద్ర కాలనీకి వచ్చారు, గాంధీనగర్ వచ్చారు, శంకుస్థాపనకు వచ్చారు, కళ్యాణ మండపం ఓపెనింగ్ వచ్చారు. మరి వచ్చేటప్పుడు ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి చూద్దామని చెప్పేసి అది రాలేదు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న 76వ వార్డు ప్రజలు అంటే నీచమైన ప్రజలు. అంటే ఎందుకంటే ఈ దుమ్ము ధూళి కంపు దుర్గంధంలో వస్తున్నారు, వాళ్ళు చావలే అని చెప్పి వదిలేస్తున్నారు అంతే అందరూ. ఎందుకంటే మా తాలూకా మేము గత 10 సంవత్సరాల బట్టి చాలా ఇబ్బంది పడుతున్నామని తెలుసు, కూడా అధికారులకి తెలుసు, నాయకులకి తెలుసు, కానీ పట్టించుకోవట్లేదు. కానీ మీ అందరూ కూడా ఇక్కడ ప్రజల్లోంచి అవేర్నెస్ వచ్చింది, ఈ డంపింగ్ యార్డ్ తీసే వరకు పోరాడదాం అని చెప్పి మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు. అలాగే మా దగ్గర 16 కాలనీలు ఉన్నాయి, నడుపూరు కానీ, గాంధీనగర్ కానీ, హెచ్పి కాలనీ కానీ, మా బర్మా కాలనీ కానీ, చిన్నకోరాడ, పెద్దకోరాడ, బావిచెరువు, బర్మా డైరీ కాలనీ, మెయిన్ గా స్వాతంత్ర నగర్, రామచంద్ర కాలనీ, రిక్షా కాలనీ దీనికి ఆనుకుని ఉన్నాయి. వాళ్ళకి వచ్చే దుర్గంధం అనేది మరి వర్ణాతీతం, చెప్పలేకపోతున్నాం మేము. మరి ఎంత బాధపడుతున్న ప్రజల్ని ఏం చేయాలని చెప్పి ఆలోచన కూడా లేకుండా ఉన్నారు. మరి ఎందుకంటే మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ డంపింగ్ యార్డ్ వద్దండి మాకు తెలియదు అంటే ఒక ఏమంటారంటే క్లోజ్ని పెడతామండి, సెంటు కొడతామండి, షెడ్లు వేస్తామండి, టెంట్ వేస్తామండి, లారీలు కవర్ వేస్తామని అంటున్నారు. అంటే ఏంటండి అది? అంటే మమ్మల్ని ఇంకా నీచంగా చూస్తున్నారు వీళ్ళు. అంటే మాకేం తెలియదా? మేము చదువుకోకపోవచ్చు, మాకు డబ్బులు లేకపోవచ్చు, మీ అంత డబ్బులు లేకపోవచ్చు, కానీ ఇక్కడే ఉంటున్నాం. మీరు ఇక్కడ ఎవరైనా ఒక్క పాలకుడు ఇక్కడ ఉంటున్నారా? ఇక్కడ ఎమ్మెల్యే ఉంటున్నారా? ఒక పాలకుడు ఉంటున్నారా? ఒక అధికారి ఉంటున్నారా? ఉంటే వాళ్ళకి తెలుస్తుంది బాధ, మేము ఎంత బాధపడుతున్నాం అనేది. మరి ఆ బాధలు కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నారు. 3 రోజుల బట్టి చేస్తున్నాం. మరి ఆడవాళ్ళు అయితే ఉదయం 6 నుంచి కూడా తిండి తిప్పలు కూడా కూర్చుంటున్నారు. ఎంత బాధపడుతున్నా సరే కనీసం పట్టించుకోవట్లేదు. అంటే ఏంటి వాళ్ళకి? అంటే ప్రజలంటే అక్కర్లేదు. ఎందుకంటే ఎలక్షన్ వస్తే ఏదో చేసేస్తాం, ఏదో తప్పుడు వాగ్దానం ఇచ్చేస్తాం, గెలిచేస్తాం అని నమ్మకం ఉంటుంది. ఎన్నాళ్ళు ఇలాగా? మాకు కూడా కోపం రాదా? మాకు కూడా రోసం ఉండదా? మేము పడుతున్న బాధ అంచేదిగా ఇన్ని జరగవు. ఈ డంపింగ్ యార్డ్ ఎత్తే వరకు పోరాడతాం, మీరు వచ్చే సరైన సమాధానం చెప్పే వరకు కూడా ఇక్కడ తగ్గేది అని చెప్పి మీతో తెలియజేస్తున్నాం. గత 3 రోజుల నుంచి ఈవేళకి 3వ రోజు ఏదైతే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉందో, డంపింగ్ యార్డ్ నుంచి విపరీతమైన స్మెల్. దీనికి సంబంధించి కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన పోలీసులు కూడా చెప్పాం, దీనికి స్థానిక శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ సంబంధించి చుట్టుపక్కల 16 గ్రామాల వారు ప్రతిరోజు కూడా నిత్యం ఈ స్మెల్ వల్ల అనేకమైన శారీరకంగా హెల్త్ పరంగా అనేకమైన జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, అదేవిధంగా బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది, క్యాన్సర్ వచ్చే పరిస్థితి కూడా ఉంది. చాలామంది మధ్యకాలంలోనే రామచంద్ర నగర్లో 3-4 కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళ బెడ్ మీద పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అధికారులకి చెప్పడం జరిగింది, కమిషనర్ కూడా వివరించాను.
ఈ ప్రాంతంలో ఇమీడియట్గా ఇక్కడ మీరు డంపింగ్ యార్డ్ తొలగించగలిగితే చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఏ అయితే నివాసిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. తక్షణమే దీని మీద చర్య తీసుకుని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ రోజు సుమారుగా 3 నెలల క్రితం వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత మేము దీన్ని ఎటువంటి స్మెల్ లేకుండా దీన్ని మోడర్న్గా చేసేస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అది మోడర్న్గా చేయలేదు. డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏదైతే ప్రతిరోజు నిత్యం వచ్చేది 300 నుంచి 400 టన్నులు ఈ గార్బేజ్ ఏదైతే వస్తుందో మొన్న పండగ టైంలోనైతే సుమారుగా 1000 టన్నులు దాటిపోయింది. వాళ్ళు ఏదో కాంట్రాక్టర్ రావట్లేదు, వేరే కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అని కుంటిసాగులు చెప్పుకొస్తూ ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి మీరు ఏం చేయాలనుకుంటారో ఇక్కడికి సమాధానం చెప్పండి. ఇక్కడికి వచ్చి సమాధానం చెప్తే తప్ప ఇక్కడ ప్రజలు శాంతించే పరిస్థితి లేదు. ఇప్పటికే 3 రోజులు అయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజల తాలూకా ఓపిక నశించిపోయే పరిస్థితి ఉంది. తర్వాత ఇంకో విధంగా వచ్చే పరిస్థితి ఉంది. కనుక తక్షణమే అధికారులకు వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎలా చేయాలనుకుంటున్నారో దాని మీద ఇక్కడ ప్రజలకి మీరు ఒక క్లారిటీ ఇస్తే వీళ్ళు ఇక్కడ నిరసన కార్యక్రమాలు విరమించే పరిస్థితి ఉంటుంది. నిన్న మొన్న ఈ రోజు కూడా ఇదే పరిస్థితి ఇదే చెప్తున్నాం. తక్షణమే మీరు ఏదో నిర్ణయం తీసుకోండి చెప్పండి అని చెప్తే లాస్ట్ 15-20 రోజుల క్రితం పండుగ ముందు గేటు తాళం కూడా వేయడం జరిగింది. తాళం వేస్తే వాళ్ళు మీ సమస్య మేము పరిష్కారం చేస్తాం, వారం 10 రోజుల్లో మీరు ఇమీడియట్గా గేట్ ఓపెన్ చేయమని చెప్తే ఆ రోజు అందరూ కూడా స్పందించి గేట్లో ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు చెప్పిన తర్వాత ఈ రోజు వరకు ఎటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. కనుక మళ్ళీ ప్రజలందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డుకి పరిస్థితుంది. తెల్లవారి క్యారేజ్ పట్టుకొని కూలి పనికి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి 8-9 గంటలకు వచ్చే పరిస్థితి. ఆ టైంకి వచ్చి ఇంటికి వచ్చి ఏదో స్నానం చేసి భోజనం చేద్దాం అనుకుంటే ఈ దుర్వాసన భరించలేక తిన్న అన్నం కూడా వంట పడక వామిటింగ్ అయ్యే పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు అయితే అంగవైకల్యం వచ్చే పరిస్థితి ఉంది. దీని తక్షణం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించి తక్షణమే ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు తక్షణం ఇక్కడ వీళ్ళకి ఇక్కడ ప్రజలకి ఇక్కడ వివరణ ఇవ్వకపోతే ఇంకా ఏదైతే ఈ ధర్నా ఉందో ఇంకా ఉధృతి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక తర్వాత అనేకమైన ఇబ్బందులు వస్తుంది. ఇక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, పబ్లిక్ సఫర్ అవుతారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద న్యూస్ అయ్యే పరిస్థితి ఉంది. కనుక ఆ సమస్య రాకుండా ఉండాలనుకుంటే తక్షణమే ఎవరైతే కార్పొరేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో కమిషనర్ స్థాయి అధికారి వచ్చి తక్షణమే ఇక్కడ సమస్య పరిష్కారం చేయడానికి ఒక మార్గం చూపించడానికి ఇక్కడికి వచ్చి అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు డంపింగ్ యార్డ్ వల్ల, గంగవరం పోర్టు పొల్యూషన్ వల్ల. డిప్యూటీ మేయర్ గారికి అదేవిధంగా మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మేము తరలిస్తాము, మీ ఆరోగ్యం కాపాడుతామని చెప్పడం జరుగుతుంది, కానీ ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చేయట్లేదు. అలాగే మేము 3 రోజులు బట్టి చేస్తున్నాం. మొత్తం మొత్తం కాలనీ వారీగా మొత్తం ప్రజలు అందరూ కూడా ఐక్యంగా ఉద్యమం చేస్తుంటే ఇప్పటికొచ్చి స్థానిక ఎమ్మెల్యే రాలేదు. ఎందుకు రాలేదు? నిన్నే మొత్తం కార్పొరేటర్లు అందరూ కూడా ఈ గాజువాక్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు. మరి ఇక్కడ చేస్తున్నాం, అక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకు రాలేదని మేము అడుగుతున్నాం. అంటే ఆ 76 వార్డుల ప్రజలు మనుషులు కాదా? ఇంత ఇబ్బంది పడుతుంటే రాకపోవడం ఏంటి? ఇప్పుడు రావాలి. ఎందుకనంటే ఈ పోరాటం ఏదో దూతు మంత్రంగా కాదండి. మొత్తం ప్రజలందరినీ సమీకరించి బయట ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా, మహిళలందరూ, పిల్లలందరూ కూడా రోడ్డు మీద వచ్చి తిండి తెప్పలు లేకుండా పోరాటం చేస్తుంటే ఈ అధికారులు ఏమైపోయారు? అలాగే జోనల్ కమిషనర్ కానీ జీవన్స్ కమిషనర్ గారు ఏమైపోయారు? మొత్తం ఈ 76 వార్డులో ప్రజలందరూ పనులు కడతలేదా? ఇంటి పన్ను వసూలు చేయట్లేదా? లేకపోతే ఈ డబ్బులు అంటే మొత్తం 76 వార్డు అంటే 90 వార్డు 76 అంటే మధ్యన ఉందండి. ఇదేదో ఊరు చివరన ఉన్నట్టు ఏదో వెలేసినట్టు ఈరోజు అధికారులు కానీ కమిషనర్ కానీ అలాగే ప్రజాప్రతినిధులు చూస్తున్నారు. కానీ ఎందుకని మేమంతా కూడా ఓపికగా సమస్యని పరిష్కరిస్తారనే ఆలోచనతో సామరస్యంగా పోరాటం చేస్తున్నాం. ఇక్కడ నుంచి బయటంపే కాదు, మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా మొబైల్ చేసి ఈ ఆందోళనని చాలా తీవ్రం చేస్తామని, రాకపోతే రేపు నుంచి వంట వార్పు రోడ్డు మీదే మేము పెడతామని ఇమ్మీడియట్ గా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీ గారు కమిషనర్ రావాలని, రాకపోతే మీ ఇంటికి కూడా వచ్చి ముట్టడి చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.